బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వాడవాడలా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. దేశమంతా రామనామ స్మరణతో మార్మోగిపోతుంది. అటు తిరుపతిలోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సో తిరుపతిలో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలాగే పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సో తిరుపతిలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? మొత్తం మీద రాముడి యొక్క ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుందా అని మొత్తం ప్రపంచమంతా ఎలా ఎదురు చూస్తుందో తిరుపతిలో అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు కపిల్ తీర్థం దగ్గర ఉన్నాము. కపిల్ తీర్థం దగ్గర రాముడి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతిలో ప్రతి కూడలిలో కూడా అన్నదానాలు కావచ్చు, ప్రత్యేక పూజలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, మొత్తం సాయంత్రం వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరగబోతోంది. ఏమంటే చెప్పండి, ఇక్కడ ఏం కార్యక్రమం ఉండదు సార్? ఇది రామదూత ఫౌండేషన్, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్య కార్యకర్తలు ఇవాళ 9 గంటలకి రాముల వారికి మహాహారతి, కర్పూర సామూహిక హారతి, ప్రతి భక్తుడు కూడా బాలరాముడికి హారతి ఇవ్వటము, అయోధ్య నుంచి వచ్చినటువంటి రాముల వారి అక్షంతలు దేశంలో ప్రతి ఇంటికి రామభక్తుడి ప్రతి గడపకి చేర్చాలనే ఒక మహత్కార్యంతో గత 15 రోజులుగా అనేక మంది రామ భక్తులు రాత్రింబవళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అక్షంతలు ఇవ్వటం జరిగింది. మరి ఎవరన్నా కొంతమంది మిస్ అయింటే ఈ 9 గంటలకి కపిల్ తీర్థం నంది సర్కల్ స్వామివారి అభయాంజనేయ స్వామివారి దగ్గరకు వస్తే మేము అక్షంతలు ఇస్తామని మేము అందరికీ చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రాముల వారి అక్షంతలు దొరకని వాళ్ళు, అందని వాళ్ళు ఉంటే మనం ఇక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మరి కొద్ది క్షణాల్లో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ. యువత యొక్క స్పందన ఎలా? జై శ్రీరామ్. ఈ రోజు కోసం ఏవో భారతదేశం కాదు, ఏ ప్రపంచం మనల్నే చూస్తుంది, ఒక ఈ భారతదేశాన్ని. ఈ రోజు మేము ఉన్నామనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. యువత ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. డాక్టర్లు చాలా మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏమంటే ఎట్లా ఫీల్ అవుతుంది? 500 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అయోధ్యలో ఈ పుణ్య కార్యక్రమానికి మేమందరం మా వృత్తిరీత్యా చాలా మంది అటెండ్ అవ్వలేము కాబట్టి మేము డాక్టర్ శ్రీధర్ సార్ ఆహ్వానం మేరకు చాలా మంది డాక్టర్లు వచ్చాము. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పుణ్యకార్యంలో మేము పాల్గొన్నట్టు ఆ పుణ్యం కూడా మేమే తగ్గించుకోవాలని ఇంత దూరం వచ్చామండి. డాక్టర్ కూడా ఉన్నారు, చెప్పండి మీతో పాటు ఎంతమంది డాక్టర్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్? జై శ్రీరామ్. అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా హిందూ క్షేత్రమైనటువంటి తిరుపతిలో కూడా ఈ అవకాశాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ఉన్నటువంటి రామభక్తుల్ని, ముఖ్యంగా వైద్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేటువంటి భాగంగా ఈరోజు కపిల్ తీర్థం సర్కిల్ నందు శ్రీ రామదూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి కృపా కటాక్షానికి పొందే విధంగా అందరూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. అందరూ దేవుడికి హారతి పడుతున్నారు. అందరం కూడా ఈరోజు 500 సంవత్సరాల తర్వాత సాధించుకున్నటువంటి ఈ రామాలయం ఏదైతే ఉందో, ఈ శ్రీరామ జపం ఏదైతే, జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, ఈ ఆకాంక్షను 500 సంవత్సరాల పాటు కొనసాగించే విధంగా ఈ జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉపయోగపడింది. మీరు చెప్పండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా హిందూ మత ప్రతిష్టను పెంచే విధంగా చేసే దాంట్లో భాగంగా మహానటుడు ప్రభాస్ గారు మాకు అయోధ్యకి వితరణ కింద వచ్చే భక్తాదులకు అయ్యే ఖర్చు మొత్తం, భోజనాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి, ఎవరికి కూడా ఇప్పటికే 50 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అన్లిమిటెడ్గా ఎంత అయినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రతి భారతీయుడు అదే స్ఫూర్తితో ఆ దేవుడి కృపా కటాక్షాలు పొందాలని డాక్టర్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ పార్టిసిపేట్ చేయాలని ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ జై శ్రీరామ్. డాక్టర్ తిరుపతిలో ఉండే డాక్టర్లందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఈ రోజు మొత్తంగా డాక్టర్లు ఎలా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి? జై శ్రీరామ్. ఈరోజు సమాజంలో వైద్యులు అన్ని విషయాల్లో కూడా ముందుంటారని చెప్పని తెలియజేసేదానికే ఇది ఒక నిదర్శనం. సో మనం ఈరోజు గత 500 సంవత్సరాలుగా ఏదైతే పోరాటం జరిగిందో ఈరోజు ఆ కళ సాకారం బాగవుతుంది. దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, మన కేంద్ర ప్రభుత్వం
చట్టపరంగా అయితేనేమి, ఏ విధంగా మనం కోర్టులు అయితేనేమి దీని ఫలితం సాధించి ఈరోజు విజయం సాధించి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. దానికి భాగంగా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరసేవకులను సన్మానించుకున్నాం, దేవాలయాలను శుభ్రపరిచాం. గత 11 రోజులుగా మోడీ గారు ఆయనకు అత్యంత దీక్షతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కొందరు మీరు కూడా ఒక దీక్షగా కొనసాగిస్తున్నారు, దీక్షగా చేస్తున్నారు, దాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రధానమంత్రి ఇక్కడ కొంతమంది, మీరు చెప్పండి అమ్మా, పాడండి. జై శ్రీరామ్ అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చి మీరు చెప్పు, పాట పాడండి. పాటనా? రావయ్యా రావయ్యా రాముని సేవకు రావయ్యా, రావయ్యా రావయ్యా రాముని సేవకు రావయ్యా, రాముని సేవకు రావయ్యా, శ్రీరాముని సేవకు రావయ్యా, రాముని సేవకు రావయ్యా, శ్రీరాముని సేవకు రావయ్యా. అంతరంగం శ్రీవైకుంఠం లోకమంతా రామ భజన, అంతరంగం శ్రీవైకుంఠం లోకమంతా రామ భజన, లోకమంతా రామ భజన, ఈ దేశమంతా రామ భజన, లోకమంతా రామ భజన, ఈ దేశమంతా రామ భజన. రావయ్యా లక్ష్మయ్యా రాముని సేవకు రావయ్యా, రావయ్యా లక్ష్మయ్యా రాముని సేవకు రావయ్యా, రాముని సేవకు రావయ్యా, శ్రీరాముని సేవకు రావయ్యా, రాముని సేవ. మనం చూస్తున్నాము భక్తి తన్మయంతో తిరుపతి అంతా కూడా రాముడి ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోంది. ప్రతి వీధిలోనూ ఇలాంటి వాతావరణమే, ప్రతి చోట ఇదే ఉంది. సాయంత్రం ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత కూడా అన్నదానాలు చేయబోతున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తిపూర్వకమైన ర్యాలీలు నిర్వహించబోతున్నారు.